స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంలో తెలంగాణ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. నెల రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియచేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఏం చేయాలి అనే దానిపై సమాలోచనలు చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఓ హామీ వైపు, ఇక న్యాయ పరిమితులు మరోవైపు సర్కార్ను ఇరకాటంలో పడేశాయి. 90 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఆదేశించిన హైకోర్టు నెల రోజుల్లోనే రిజర్వేషన్లను ఖరారు చేయాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం కేవలం నెల రోజుల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం దాదాపు అసాధ్యమే. జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల ఖరారుకు ఉన్న సమయం జూలై 24 వరకే. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా బిల్లు ఆమోదం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకమే. అందుకే కేంద్రంపై ఒత్తిడిని కొనసాగిస్తూనే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. జీవో ఇస్తే చెల్లుబాటు అవుతుందా, న్యాయపరమైన చిక్కులేమైనా వస్తాయా అనే దానిపైన ఆరా తీస్తుంది. ఒకవేళ జీవో ఇవ్వడం కుదరకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియను వారంలోపే ప్రారంభించాలి. అప్పుడే నెల రోజుల్లో పూర్తి చేయాలి అన్న హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది.